నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 15,000 కొత్త రేషన్ కార్డులు జారీ. రైతుల ఖాతాల్లో భరోసా నిధుల జమ కొనసాగుతోందన్న మంత్రి తుమ్మల. పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్న సర్కార్. స్థాయి ఉన్నవారికే వస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చిన కార్మిక సంఘాలు. ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీలు అమలుకు డిమాండ్. హుస్సేన్ సాగర్లో గల్లంతైన యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించినా లభించని అజయ్ ఆచూకీ. ఉత్తరాఖండ్లో అమల్లోకి వచ్చిన ఉమ్మడి పౌర స్మృతి. విధి విధానాల పోర్టల్ను ఆవిష్కరించిన సీఎం పుష్కర్ సింగ్ ధామి. మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. త్రివేణి సంగమంలో అమిత్ షా పుణ్యస్నానం. రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కొనసాగుతోందని ప్రభుత్వం ప్రకటించింది. తొలి రోజు మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ 4,41,911 మంది అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమయ్యాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు 563 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల జమ కూడా కొనసాగుతోందన్న మంత్రి తుమ్మల అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు అందుతాయని భరోసా ఇచ్చారు. అదే సమయంలో సాగు యోగ్యం కాని భూముల గుర్తింపు సర్వే కొనసాగుతోందన్నారు. మార్చి 31 లోపు లబ్ధిదారులందరికీ నిధుల జమ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతు భరోసా విషయంలో నిన్న ముఖ్యమంత్రి 15 నిమిషాల్లోనే మాట మార్చారని కేటీఆర్ విమర్శించారు. 12,786 గ్రామ పంచాయతీలు ఉంటే పథకాలు కేవలం 612 గ్రామాల్లోనే ఇచ్చారట అని ఆక్షేపించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 12,000 కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం క్యాలెండర్ ఆవిష్కరించిన కేటీఆర్ గాంధీ వర్ధంతి రోజు కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని చేయాలని విద్యార్థులకు సూచించారు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఇప్పుడు ఇది 14 నెలనో 15 నెలనో నడుస్తుంది. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే స్పీచ్లా మొదలు ఏం చెప్పిండు, తెల్లారే వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు. 15 నిమిషాల్లో మాట మార్చేసిండు. ఎందుకు ఎరికేనా మార్చి 31 డబ్బాల ఓట్లు పడాలని అవుతా మరి ఓట్లు గుద్దాలంటే చూపెట్టాలి కదా దుకాణాలు. ఇగో అట్లా ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు. జనవరి 30 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ వాగ్దానాలు మోసపు వాగ్దానాలు ఇచ్చి సరిగ్గా 420 దిన్ అవుతున్నది. జనవరి 30 తారీఖు మహాత్మా గాంధీ హత్య చేయబడ్డ రోజు. అట్లాంటి రోజు బాపును దలుచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఏం సాధించింది కాంగ్రెస్ ఈ 420 రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో, ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం. తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ ఆందోళనకు దిగింది. కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, మెరుగైన సేవలందించాలనేది తమ లక్ష్యమని ఆర్టీసీ ఉద్యోగులు అన్నారు. గత ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గెజిట్ విడుదల చేసిన తర్వాత మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 10% అపాయింటెడ్ ప్రకటించి మరి విధి విధానాలు రూపొందించి మళ్ళా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి జీవో విడుదల చేయాలి. కేవలం మరి ఎందుకు చేతులు రావట్లేదు? మాకు 2021 పీఆర్సీ ఎందుకు ఇవ్వట్లేదు? అతి తక్కువ జీతాలు పొందుతున్నటువంటి మేము మరి మాకెందుకు మరి ఈ రాష్ట్ర ఖజానాలో బడ్జెట్లో కేటాయించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒలక్టో కంపెనీ, జేబీఎం కంపెనీలకి దారాదత్తం చేయొద్దు. ఒక్క బస్కి 1,50,00,000 ఉంటది. దాంట్లో పవర్ పాయింట్స్ పెట్టాను. పవర్ పాయింట్ కి ఒక్కొక్క డిపోలో 8 కోట్ల నుంచి 11 కోట్ల వరకు ఆర్టీసీ కార్మికులు జమ చేసిన డబ్బుని
వాళ్ళకి ఇవ్వడం జరిగింది, డిపోని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఈ అగ్రిమెంట్ ఎవరు చేసిండు? ఈ అగ్రిమెంట్ లో ఉన్న రహస్యాలు ఏంటివి? ఈ సంస్థ బాగుండాలా, ఈ సంస్థ బాగున్నట్టయితే బీద ప్రజలకు మరి రవాణా సౌకర్యం కల్పిస్తున్నటువంటిది కూడా సందర్భంగా మరి ప్రజల పక్షాన అయితే మరి బస్సులు పెంచాలా, ఈ బస్సులు పెంచాలనే ఉద్దేశంతో ప్రజలకు మంచి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మేమైతే ఈ చర్య తీసుకుంటా ఉన్నాము. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. తర్వాత 2021 సంబంధించిన పే స్కేల్ ఇవ్వాలి. ఎలక్ట్రిక్ బస్సులని ప్రభుత్వం తీసుకొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి కార్మికులు ఈ రోజు పడుతున్నటువంటి పని ఒత్తిడి భారం 8 గంటలనే కుదించి కార్మికులకు ఉద్యోగ భద్రత, పని భారం తగ్గించాలని. యూజీసీ కొత్త ముసాయిదా నిబంధనలు అమల్లోకి వస్తే రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని ఉన్నత విద్యామండలి ఆందోళన వ్యక్తం చేసింది. యూజీసీ ముసాయిదా నిబంధనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. యూజీసీ కొత్త నిబంధనలు తదనంతర పరిణామాలపై కమిటీ వేసుకున్నామన్న విద్యామండలి చైర్మన్ ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని వెల్లడించారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర యూనివర్సిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూజీసీ కేర్ లిస్ట్ కావాలి, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, స్కోపస్ అంటారు, అది అంటారు. మళ్ళీ యూజీసీ లిస్టులు పెట్టడం తీసేయడం కూడా ఇట్స్ ఆబ్జెక్షనబుల్. టూల్ ఫర్ ఇంటర్వెన్షన్ సెంట్రలైజేషన్ ఎక్కువైపోతుంది. బట్ కొత్త రెగ్యులేషన్స్ వస్తే మాత్రం కంప్లీట్ సెంట్రల్ చేతికి పోతుంది అనేది ఇప్పుడు అందరు అప్రిహెన్షన్స్, ఆబ్జెక్షన్స్ చెప్పడం జరుగుతుంది. ఎకానమీ ఆఫ్ ది యూనివర్సిటీస్ అది మెయిన్. మనం యాజ్ ఏ అకాడమిషియన్స్ అనుకోండి, అది మెయిన్ అది ఉందండి. హౌ మచ్ ఫండింగ్ వాళ్ళు ఇస్తున్నారు అనేది మాకు తెలుసు. 90% ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్ ఆర్ ఫండెడ్ బై స్టేట్. బట్ వాళ్ళ పెత్తనం ఎందుకు అనేది కూడా ఇప్పుడు కొన్ని ఆబ్జెక్షన్స్ కొంత రావడం జరిగిందండి. రిమార్క్స్ ఇవ్వట్లేదు. బట్ మా అల్టిమేట్ ఆబ్జెక్షన్ ఇస్ దట్ అటానమీ దెబ్బతినకూడదు, స్టేట్స్ అటానమీ అనేది. పద్మ పురస్కారాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షత చూపుతూనే ఉందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనన్నారు. రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేబినెట్ మంత్రులు పద్మ అవార్డులపై స్పందించాలని ఎంపీ కోరారు. నిన్నటి పద్మ అవార్డులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిఫార్సులను లెక్క చేయకుండా అన్ని రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలంగాణలో ఇవ్వాల్సినవి అడిగినవి ఇవ్వకుండా ఉండడాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఇంకా కూడా నరేందర్ మోడీ గారి ప్రభుత్వంలో గుర్తింపు రానట్టుగా ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఎన్నో బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రానికి ఈ రోజు వరకు మనం సిఫార్సులు చేసినవి కూడా పట్టించుకోకపోవడాన్ని మాత్రం డెఫినెట్ గా తప్పుపడుతున్నాం. వారి వైఖరిని మార్చుకోవాలంటున్నాం. నరేందర్ మోడీ గారిని విన్నపించుకుంటున్నా, తెలంగాణను గుర్తించాలి, తెలంగాణ ఆత్మ గౌరవం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికి ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఇవ్వమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేర్లు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదు అంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపితే ఇస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు అనే ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతలు నమ్మిన మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐహెచ్ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము, ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని అప్పటి ప్రభుత్వం అసంబద్ధమైన వాదన చేసి మేడిగడ్డ ఆనకట్ట నిర్మించిందని విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు అన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు ఆయన హాజరయ్యారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉన్నట్లు కేంద్ర జలసంఘం చెప్పిందని, సిడబ్ల్యూసీ రికార్డుల ప్రకారం 200 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఆయన అన్నారు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం నీళ్లు లేవని కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని రఘు ఆరోపించారు.
కాళేశ్వరం నిర్మించి 5 ఏళ్లు అవుతోందని, ఇప్పటి వరకు 50 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వాడలేదని పేర్కొన్నారు. తాము ఎవరిని తప్పుదోవ పట్టించడం లేదని, ఉన్న వాస్తవాల్ని కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. వాళ్ళు గతంలో నేను ఫైల్ చేసిన 2 అఫిడవిట్లను వాళ్ళు రికార్డులోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. దాని మీద గతంలో మేము చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారా అంటే కట్టుబడి ఉన్నామని చెప్పాము. కొత్తగా వాళ్ళు మిగతా విషయాలనేమి నన్ను అడగలేదు. ఈరోజు ముఖ్యంగా గతంలో చెప్పిన అఫిడవిట్కు సంబంధించిన అన్ని అంశాలను కట్టుబడి ఉన్నారా అని మాత్రం అడిగారు. అవన్నీ కూడా వాస్తవము, ట్రూ అండ్ కరెక్ట్ అనేది మా వైపు నుంచి చెప్పాను. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి రెగ్యులర్ బెయిల్ లభించింది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో బెయిల్ కోసం తిరుపతన్న హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఇవాళ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 10 నెలలుగా పిటిషనర్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశారు. అందువల్ల పిటిషనర్ ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది. ట్రయల్కు పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దని పిటిషనర్ను హెచ్చరించింది. సాక్షులను ప్రభావితం చేసిన, ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దుకు కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. పాస్పోర్ట్ రద్దు సహా ఇతర బెయిల్ షరతులు అన్ని ట్రయల్ కోర్టు ఇస్తుందని న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా ఫోన్ ట్యాపింగ్లో తిరుపతన్నే ప్రధాన నిందితుడని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే ఈ విచారణకు హాజరయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కరీంనగర్ కార్పొరేషన్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. రేపు నగరపాలక సంస్థ చివరి సమావేశానికి రంగం సిద్ధం కాగా మేయర్ సునీల్ రావుపై అవిశ్వాసానికి బీఆర్ఎస్ నాయకులు 35 మంది సంతకాలు సేకరించారు. 2 రోజుల క్రితం బీజేపీలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు చేరారు. సునీల్ రావు అధ్యక్షతన నగరపాలక సంస్థ సమావేశం జరగకుండా చెక్ పెట్టేందుకు తెర వెనుక ప్రయత్నాలను గులాబీ పార్టీ ముమ్మరం చేసింది. నిన్న కొందరు ఎంఐఎం కార్పొరేటర్లతోనూ చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో అవిశ్వాస నోటీసు ఇవ్వాలని కలెక్టర్కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. రాజకీయాలలో పార్టీలు మారుతూనే ఉంటారు. సునీల్ రావు గారు మారచ్చు, రాజకీయాలు కాదు ఇక్కడ, ఎవరైనా మారచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇంతకు ముందు కూడా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, బీజేపీలోకి రావాలంటే రాజీనామాలు చేసి రావాలి, పదవులకు రాజీనామా చేసి రావాలని. మీకు నచ్చిన నాయకుని చేర్చుకోవచ్చు, ఎవరినైనా పార్టీలో చేర్చుకోవచ్చు, పోయే వాళ్ళకు కూడా పోవచ్చు కూడా, దాంట్లో ఏం లేదు. కానీ ఒక చట్టం అనేది మీరు కల్పించుకున్న చట్టాన్ని మీరే అగౌరవపరుస్తుందనే ఒక ఆలోచనతో చెప్తున్నాను. 4 రోజులు ఆగి తీసుకోవచ్చు ఉండే కదా, తీసుకోవాలనుకుంటే మరి దీంట్లో ఏ రాజకీయం ఉందో కూడా మీరే బహిరంగ చెప్పాలి. ఒకరికి ఒక న్యాయం, ఇంకోళ్ళకి ఒక న్యాయం జరగకూడదనే రాజీనామా చేయకముందు ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. చీకటి ఒప్పందం దొడ్డిదారిన వచ్చా మేయర్ సీట్ మీద కూర్చున్నాడు. అయినా కూడా మాకు అధిష్టానం అంటే ఓన్లీ గంగుల కమలాకర్, కరీంనగర్ జిల్లాకు అధిష్టానం గంగుల కమలాకర్, కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్న కొందరు రాకపోవచ్చు. ఈ రోజు వారి వెంట ఉన్నటువంటి బీజేపీ పార్టీ మినహా ప్రతి పార్టీ ఈ రోజు ఆయన వ్యతిరేకిస్తున్నారు. గంగుల కమలాకర్ ఆయనకి ఏం తక్కువ చేసిండు, అసలు ఆయన చేసేదే కాకుండా అన్నారు. అలాంటి వ్యక్తి ఈ రోజు నేను చెప్తున్నా కదా, సునీల్ రావు గారు మీరు గంగుల కమలాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. 5 సంవత్సరాలు మేయర్గా ఉండి ఎక్కడ నీకు ఇష్టం లేకపోతే, ఈ పార్టీ మీద ఇష్టం లేకపోతే గౌరవంగా వెళ్ళిపోతే మీ గౌరవాన్ని ఎక్కడ కూడా మేము కాదనేది లేదు. కానీ వారం ముందు వెళ్తే నా మీద ఎక్కడ అవిశ్వాసం పెడతారో, నన్ను డిస్క్వాలిఫై చేస్తారో అన్న ఆలోచనతోటి 3 రోజుల ముందు పదవిందనగా వెళ్ళి నేను మీకు మెదడు లేదా, మాకు మెదడు లేదా. ఇవాళ మేము కూడా ఇప్పుడు ఇచ్చింది ఆయన మీద అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన లేదు. అవిశ్వాసం అనే మాట మాకు అసలు లేనేలేదు. కాకపోతే మా గౌరవాన్ని తక్కువ చేసుకొని మా పార్టీ గౌరవాన్ని తక్కువ చేయొద్దన్న ఆలోచనతోటి రేపు ఒక్కరోజు, ఈ రోజు 2 రోజులు కూడా మాకు ఆయన మేయర్గా తగడని ప్రజలకు తెలియాలి ప్రెస్ ద్వారా అనే ఆలోచనతో చేస్తా ఉన్నాం. పేదలకు ఎలాంటి హక్కులు లేకుండా కేవలం ధనికులు మాత్రమే అన్ని హక్కులను కలిగి ఉండే స్వాతంత్రానికి ముందునాటి పరిస్థితులను తిరిగి స్థాపించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉపాధి అవకాశాలను దూరం చేసి దళిత, బీసీ, గిరిజన వర్గాలను మరోసారి బానిసలుగా మార్చాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చూస్తున్నాయని మండిపడ్డారు. దేశ సంపదను కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులకే అప్పగించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ యోచిస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను మోదీ సర్కార్ అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రాగానే రిజర్వేషన్లపై 50% ఉన్న పరిమితిని ఎత్తివేయడం సహా కులగణన చేపడతామని అన్నారు.
కేవలం కొందరికి భయపడి మోదీ క్యాస్ట్ సెన్సెస్ను చేపట్టడం లేదని ఆరోపించారు. విద్యా వైద్య వ్యవస్థలను మోదీ సర్కార్ ప్రైవేటీకరణ చేస్తోందని ధ్వజమెత్తారు. शिक्षा का सिस्टम प्राइवेटाइज हो रहा है, स्वास्थ्य का सिस्टम प्राइवेटाइज हो रहा है. इस प्राइवेट सिस्टम के मालिक कौन है? बच्चों की शिक्षा के लिए लाखों रुपए देते हो. क्यों देते हो? क्योंकि आप अपने बच्चों को रोजगार दिलवाना चाहते हो. हिंदुस्तान में सीधी सी बात है, शिक्षा का जो सिस्टम है सर्टिफिकेशन का सिस्टम है, ठप्पे का सिस्टम है. करोड़ों लोग सोचते हैं कि इस सर्टिफिकेशन के साथ आप अपनी जिंदगी बना पाओगे. ये सरासर झूठ है. इस देश में आपके बच्चों को रोजगार नहीं मिल सकता है, चाहे वो कुछ भी कर ले. अरबपति हिंदुस्तान के रोजगार के सिस्टम को खत्म कर दिए हैं. रोजगार कौन देता है? अदानी अंबानी नहीं देते. रोजगार स्मॉल मीडियम बिजनेस वाले देते हैं. उन सबको इन लोगों ने तक खत्म कर दिया है. IIM के लोगों को रोजगार नहीं मिल रहा, IIT के लोगों को रोजगार नहीं मिल रहा. आपको कहां से मिलेगा? బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి నేటి నుంచి అమల్లోకి వచ్చింది. యూసీసీ విధి విధానాలకు సంబంధించిన పోర్టల్ను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆవిష్కరించారు. ఉమ్మడి పౌర స్మృతి ద్వారా పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు. ఈరోజు ఉత్తరాఖండ్కే కాకుండా యావత్ దేశానికి చారిత్రాత్మకమైన రోజని, దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందన్నారు. ఉమ్మడి పౌర స్మృతి మహిళలపై వివక్షను రూపుమాపుతుందని, చిన్నారుల హక్కులను కాపాడుతుందని తెలిపారు. ఏ మతాన్నో లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురాలేదని, ఇది అన్ని దురాచారాలను రూపుమాపే చట్టబద్ధ ఆయుధమని అన్నారు. వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించారు. సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు. హలాల్ విధానంపై నిషేధం విధించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు. సాధువులతో కలిసి త్రివేణి సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అమిత్ షా గంగాదేవికి హారతి సమర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహాకుంభమేళాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పుణ్యస్నానం చేశారు. పలువురు సాధువులు, యోగా గురు రామ్దేవ్ బాబా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి త్రివేణి సంగమం వద్ద స్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆటవిడుపు సన్నివేశం ఆవిష్కృతమైంది. అమిత్ షాపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గంగాజలాన్ని చల్లగా ఇతర సాధువులు కూడా ఆయనతో జత కలిశారు. వారు కూడా అమిత్ షాపై గంగాజలాన్ని చల్లారు. అనంతరం సాధువుల మార్గదర్శనంలో అమిత్ షా గంగాజలాన్ని ఆచమనం చేయడంతో పాటు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చారు. అమిత్ షా తన సతీమణి కుమారుడు జైషాతో కలిసి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు గంగాదేవికి హారతి ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్రివేణి సంగమ ప్రాంతానికి పడవలో చేరుకున్నారు. ఈ సందర్భంగా మహామండలేశ్వర్ ఆచార్య అవధేశానంద గిరిజీ మహారాజ్ సహా పలువురు సాధువులతో ముచ్చటించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ప్రయాగ్రాజ్లో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. కుంభమేళా జరిగే ప్రాంతం వద్దకు వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ను దారి మళ్లించడంతో స్థానికులతో పాటు యాత్రికులు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ నెల 29న మౌనీ అమావాస్య కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్కరోజు దాదాపు 10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందని యూపీ సర్కారు అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో వీఐపీ సౌకర్యాలు ఉండవని ప్రకటించింది. అంతేకాకుండా అఖాడాలు కూడా తమకు కేటాయించిన ప్రాంతాలు, సమయాల్లో పుణ్యస్నానాలు పూర్తి చేయాలని యూపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. ఈ నెల 13న ప్రారంభమైన మహాకుంభమేళా సందర్భంగా ఇప్పటి వరకు 13 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 26వ తేదీ వరకు ఈ ఆధ్యాత్మిక వేడుక కొనసాగనుంది. హుస్సేన్ సాగర్లో మహాహారతి కార్యక్రమం సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత కనబడకుండా పోయిన అజయ్ అనే యువకుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి సాగరంలో జల్లెడపడుతున్నారు. అజయ్ ఆచూకీ కనిపెట్టాలని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలోని భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భరతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మహాహారతి కార్యక్రమం ముగింపు వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు సాగర్లో బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నాగారానికి చెందిన అజయ్ అనే యువకుడు స్నేహితులతో కలిసి క్రాకర్స్ వ్యాపారి మణికంఠ సహాయంతో కార్యక్రమాన్ని చూసేందుకు పడవలో హుస్సేన్ సాగర్ లోపలికి వెళ్లారు. లైఫ్ జాకెట్ లేకుండానే ముగ్గురు లోపలికి వెళ్లి కార్యక్రమాన్ని తిలకిస్తుండగా తారాజువ్వలు ఎగిరి వారు నిల్చున్న పడవపై పడ్డాయి. ఈ క్రమంలో భారీగా మంటలు చెలరేగాయి. భయంతో పడవలోకి వారంతా సాగర్లో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ అజయ్ మాత్రం నీటిలో దూకాడా లేక పడవలోనే ఉండిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను ఆచూకీ కోసం పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మహాహారతి కార్యక్రమం చూసేందుకు ట్యాంక్ బండ్కి వెళ్లొస్తానని తెలిపిన కుమారుడు అర్ధరాత్రి దాటినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అజయ్కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని వారు తెలిపారు. తీరా చూస్తే సాగర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అతని స్నేహితుల ద్వారా తెలుసుకుని ఉదయాన్నే ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుని కన్నీరు మునిగారు. అగ్ని ప్రమాదం కారణంగా కుమారుడు అదృశ్యమైనట్లు అజయ్ తల్లిదండ్రులు సాగర్ లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గజయ్ తగాల సహాయంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ అజయ్ ఆచూకీ లభించలేదు. అందరూ